జై గురు దత్తాత్రేయ. 2024 ఫిబ్రవరి నెల మీనరాశి ఫలితం. మీనరాశి వారికి ఈ శని దోషము, రాహు యొక్క దోషము పూర్ణంగా ఉండడం, ఆరోగ్య సమస్యలు వస్తాయి. భార్యతో గొడవ లేదా భర్తతో గొడవ, భార్యాభర్తలకు వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. అయితే ధనము బాగుంటుంది, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం చేత, గురువు యొక్క అనుకూలత చేత రావాల్సిన డబ్బులు వస్తాయి, లోన్లు వస్తాయి. అలాగే వ్యాపారంలో అనుకూలత, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు సంభవించడం. ఈ నెల మీనరాశి వారికి ధనయోగం ఉంది, లక్ష్మీ యోగం ఉంది, అలాగే ఉద్యోగ యోగం ఉంది, వ్యాపారంలో యోగం ఉంది, రావాల్సిన డబ్బు వస్తుంది. గత నెల కన్నా ఈ నెల మీనరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. ఒకటి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, అది ప్రధానంగా సూచిస్తోంది. ఇక్కడ మనకు రాహు యొక్క దోషము, శని యొక్క దోషం చేత ఇతరులచే మనస్పర్ధలు, గొడవలు, అది బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తప్పు మీది లేకపోయినప్పటికీ మీ మీద నిందలు పడడం, మీరు వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, తద్వారా మీరు కొంత డిస్టర్బ్ అవ్వడం ఈ నెలలో సూచిస్తున్నాయి. అలాగే ఆరోగ్య సమస్య ద్వారా వర్క్ డిలే అవ్వటం, ఆరోగ్య సమస్య ద్వారా కొంత ధన వ్యయం మీనరాశి వారికి సూచిస్తుంది. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు, మిగతా విషయాల్లో అనుకూలత, చదువు బ్రహ్మాండంగా ఉంటుంది, వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది, లోన్లు రావటము, అలాగే ఏదైనా ప్రయత్నాలు, నూతన వ్యాపారానికి సంబంధించిన ఏదైనా ప్రయత్నాలు చేసినా అది ఫలించడము, రావాల్సిన డబ్బు రావటం, ఇదంతా బాగుంది. గృహయోగము, ధనయోగము, వాహన యోగము. అయితే మీనరాశి వారికి సమస్యలు ఏంటంటే అనారోగ్య సమస్యలు, వైవాహిక సమస్యలు, బంధుమిత్రాదులతో మనస్పర్ధలు ఏర్పడడం, ఇవి క్లియర్గా సూచిస్తున్నాయి. ఈ మీనరాశి వారు తప్పకుండా ఈ 3 పరిహారాలు చేయాలి. ఒకటి, ఫిబ్రవరి 20వ తారీఖు, ఫిబ్రవరి 25, ఫిబ్రవరి 26 ఈ 3 రోజులు తలస్నానాన్ని ఆచరించాలి. దగ్గరలో ఉన్నటువంటి రామాలయంలో వస్త్రదానం చేయాలి. టవలు, పంచ, లుంగి, ఏది స్తోమతను బట్టి ఏది వీలైతే అది వెంటనే తెలుపు రంగు, తెల్లటి రంగులో ఉన్నటువంటి వస్త్రదానాన్ని చేయాలి. రామాలయానికి వెళ్ళాలి, రామ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని వినాలి. ఈ పరిహారం మీనరాశి వారు చేసుకుంటే ఈ నెలలో ఆరోగ్యయోగం, ధనయోగం, వైవాహిక సమస్యలు తొలగిపోవటం, కొన్ని దానాల చేత, కొన్ని తలస్నానాలు చేయడం చేత, కొన్ని అష్టోత్తరాన్ని వినడం చేత వైవాహిక సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్య చికాకులు తొలగిపోతాయి, బంధుమిత్రాదులతో మనస్పర్ధలుండవు, విదేశాలకు వెళ్ళడం, వీసా రావడం, ధనయోగం, వ్యాపార యోగం, ఉద్యోగ యోగం, గృహయోగం, ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లకు విఫలం కాకుండా శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీనరాశి వారు ఈ పరిహారాన్ని ఆచరించండి. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.